హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయన్. ఇక్కడనైతే నేను అక్షయ పాత్ర ప్రతి ఇంట్లో ఉండాల్సిందేనండి. అది ఎలా చేయాలా అనేది, ఎలా రెడీ చేసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. దానివల్ల మనకి ఎన్ని లాభాలు అనేది కూడా ఈ వీడియోలోనైతే మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ప్రతి ఇంట్లో అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనము ఎన్నో రకాలుగా సమస్యలతో బాధపడుతుంటాము. మళ్ళీ మనము ఎన్ని రకాలుగా సంపాదించినా కానీ ఇంటికి వచ్చేసరికి ఒక్క రూపాయి కూడా మనకు ఎదగదు, అది బరకత రాదు అని అంటారు కదండి. అలా ఆ విధంగా వృధాగా ఖర్చులు అయిపోతాయి. కొన్ని ఆరోగ్య సమస్యలతోటి ఊరికనే ఖర్చు పెడుతూ ఉంటాము. మనం సంపాదించింది రూపాయి అయినా ఖర్చు పెట్టేది మాత్రం 10 రూపాయలు అలా ఖర్చు పెడతామండి. అందుకే మన ఇంట్లో ఇలాంటి అక్షయ పాత్రలు, అలా అమ్మవారికి ఇష్టమైన ఈ పాత్ర మనం ఇంట్లో పెట్టుకుంటే వచ్చిన రూపాయి కూడా మనకు ఎంతో ఉపయోగకరంగా అవసరానికి యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం ఇంట్లో ఏదైనా సంపాదించినా, లేదు అని అంటే ఏదైనా చిన్న చిన్న మనము పాజిటివ్ థాట్స్ తోటైతే ఇలాంటివి చాలా రకాలుగా మనం చేస్తూనే ఉంటాము. పక్క వాళ్ళు ఎవరైనా చెప్పినా, ఎదుటోళ్ళు ఎవరైనా చెప్పినా, అలాంటప్పుడు ఇది కూడా మనము ఒకసారి పెట్టుకొని చూస్తే మనకు కూడా ఆ రిజల్ట్ అనేది మనకు ఈజీగా తెలుస్తుందండి. ఫస్ట్ అయితే ఇది తయారు చేసేటప్పుడు కొంచెం నియమ నిబంధనలు అయితే చాలా ఉంటాయి. అది మనము కరెక్ట్గా ఫాలో అయితే నిజంగా అమ్మవారు మనము ఇంట్లో ఉన్నట్టుగా ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. మనం కూడా అలాగే రిసీవ్ కూడా చేసుకుంటాము. ఎందుకనంటే వచ్చిన ప్రతి రూపాయి కూడా మనకు అది ఎదుగుతూ ఉంటుంది, బరకత్ వస్తుంది. మళ్ళీ ఇది మనం రెడీ చేసేటప్పుడు మనకు ఫ్రెష్ కుండ అయితే మనం బయట నుంచి తెచ్చుకోవాలి. తెచ్చుకున్న వెంటనే ఇలా కడిగేసుకొని అయితే దానికి పసుపు మంచిగా రాసుకోవాలండి. పసుపు రాసుకునేటప్పుడు కూడా మనం ఈ పాత్రని అక్షయ పాత్ర లాగా అనుకుంటాం కాబట్టి అది కింద పెట్టకుండా కింద ఒక రాగి ప్లేట్ అన్నా, ఇత్తడి ప్లేట్ అన్నా అలా పెట్టుకోవాలి. దాని మీదనే ఇది పాత్రనైతే పెట్టాలండి, కింద అస్సలకే పెట్టకూడదు. రెడీ అయిపోయాక కూడా మనము దీంట్లో కల్లుప్పు అని అంటారు కదండి, ఆ కల్లుప్పు అయితే పోసుకోవాలి. ఈ పసుపు రాసిన తర్వాత మనకు అమ్మవారు బీజాక్షరం ఏదంటే శ్రీం అన్నట్టు, ఆ బీజాక్షరం అయితే ఆ కుండ పైన రాసుకోవాలి. ఇంట్లో ఉన్న కల్లుప్పు అయినా, లేదు అంటే కొత్త ప్యాకెట్ అయినా కానీ అలా తెచ్చుకొని అయితే మనము ఇందులో ఈ పాత్రలో అయితే సగం వరకు పోసుకోవాలి. పోసుకునే ముందు ఇక్కడ మనము కుంకుమ, పసుపు, మళ్ళీ పచ్చకర్పూరము, జువ్వాది పౌడర్ అనే ఉంటుంది. ఇది చాలా సుగంధపు లాగా వస్తుందండి వాసన, అది దీంట్లో వేయాలి. మళ్ళీ పచ్చకర్పూరం అంటే మన వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన కర్పూరం కాబట్టి అది కూడా మనము వేసుకోవాలి. రోజ్ వాటర్ కూడా మనం వేయాలి. ఇలా సుగంధపు వాసన వచ్చేటట్టుగా మనకు అది పాత్ర రెడీ చేసేటప్పుడే మనకు పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ దీంట్లో క్లాత్ మనం పెట్టేటప్పుడు మనం ఆకుపచ్చదైనా, రెడ్ కలర్ అయినా ఏదైనా మనము క్లాత్ పెట్టుకోవాలి. అలా క్లాత్ పెట్టేటప్పుడు దాంట్లో పసుపు, కుంకుమ, జువ్వాది పౌడరు, మళ్ళీ రోజ్ వాటరు, అక్షంతలు అలాంటివి పచ్చకర్పూరం వేసి అలా చిన్నగా మడత పెట్టి అలా కల్లుపు పైన మనము పెట్టుకోవాల్సి వస్తుంది. చాలా బాగుంటుందండి. దీనికి చాలా రకాలుగా పురాణాలు కూడా ఉన్నాయి. ఒకసారి మనము ఇది పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ఏదైనా అక్షయ తృతీయ రోజు పెట్టినప్పుడు మళ్ళీ 1 ఇయర్ తర్వాత అక్షయ తృతీయ రోజైనా తీసుకోవచ్చు. లేదు అని అంటే మనము బుధవారం అయినా, శుక్రవారం అయినా ఇదైతే పెట్టుకోవాలి అక్షయ పాత్ర. మనము దీన్ని చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మనము ఉప్పు అయితే నీళ్ళల్లో వేసేసుకొని మళ్ళీ పాత్రని కడిగి కొత్త ఉప్పు అయితే వేసుకోవాల్సి వస్తుందండి. చాలా బాగుంటుంది. దీంట్లో మనము డబ్బులు పెట్టేటప్పుడు ఇలా 500 ఒకటైనా ఇలా పెట్టుకోవచ్చు. డైలీ సంపాదన మనకేమన్నా వచ్చిందని అనుకోండి, ఆ రోజు రాత్రి దీంట్లో పెట్టుకొని తెల్లారి మనం అప్పులకైనా దేనికైనా మరోజు ఆ డబ్బులను అయితే మనము యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఇంట్లో అయితే అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.